హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే థియరీ సుత్తి లేకుండా కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ కవర్ చేసే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాను నేను. ఓకే, సో ఈరోజు మనం సోషల్ రిఫార్మర్స్ యొక్క వీడియో పార్ట్ 2 చేయబోతున్నాను. ఒకవేళ మీరు కానీ ఆల్రెడీ చూసుంటే నా హిస్టరీ ప్లేలిస్ట్లో ఈ సోషల్ రిఫార్మర్స్ పార్ట్ 2 వీడియో ఇది ఉంది. దీన్ని తప్పకుండా ఒకసారి లుక్ చేయండి, మీకు ఇది చేయడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ఇట్. జస్ట్ మినిట్స్, స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. సో లేట్ చేయకుండా మనం సోషల్ రిఫార్మర్ స్టార్ట్ చేద్దాము. మనం ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే ఎప్పుడు 17 కాదు 18, 28 అండ్ 29 నుంచి స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 1931 భగత్ సింగ్ డెత్, భగత్ సింగ్ గారిని ఊరేసేంత వరకు అప్పటి వరకు టాపిక్స్ కవర్ అయినాయి కొన్ని, మొత్తం అన్నీ కాదు. 1893లో చికాగో స్పీచ్ అండ్ 1897, ఓకే 1897 ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి వీడియోస్. అదొకసారి లుక్ చేయండి. అది లుక్ చేసి ఇక్కడికి వస్తే మీకు రివైజ్ అయినట్టు అవుతుంది. ప్లస్ ఇందులో కూడా కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. సో మనకి రివిజన్ అది అంత రెండు ఒకేసారి అయిపోతుంది. లెట్స్ గెట్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్, హూ సజెస్టెడ్ ద లా దట్ బ్రిటిష్ గవర్నమెంట్ పాస్డ్ ఇన్ 1856 టు సపోర్ట్ విడో రీమ్యారేజ్? 1856లో విడో రీమ్యారేజ్ గురించి ఎవరు ప్రపోజ్ చేశారు? ఆన్సర్ వచ్చేసి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. అది గుర్తుంచుకోండి. రాజారామ్ మోహన్ రాయ్ గారు వచ్చేసరికి 1828 అండ్ 29లో సతీని విడోస్ ద బ్యానింగ్ గురించి ఉంది. సతీ సాగమనాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళతోటి చేయించారు ఆయన. ఆత్మారాం పాండురంగ్ వచ్చేసరికి సత్యశోధక్ సమాజ్ 1867 అనుకుంటా. 1867లో ఆత్మారాం పాండురంగ్ అని ఆయన సత్యశోధక్ సమాజ్ అనేది చేశారు. కేశవ్ చంద్రసేన్ అని ఆయన రాజారాం మోహన్ రాయ్ యొక్క శిష్యుడు అనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు. ఓకే, బట్ ఆన్సర్ వచ్చేసి 1856లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు విడో రీమ్యారేజ్ అనే యాక్ట్ని తీసుకొచ్చారు గవర్నమెంట్ తోటి. ఆ తర్వాత 1857లో ఫస్ట్ సిపాయి మ్యూటినీ లేదా 1857 రివాల్ట్ జరిగింది. సిపాయి మ్యూటినీ మనకు తెలిసింది. 1857 రివాల్ట్ అనేది ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళ మీద ఇండియన్ సైన్యం మొత్తం తిరగబడింది అనేది. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఓకే, ఎప్పుడు 1856లో అదంతా జరిగింది. ఓకే, హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ 1856 విచ్ లీగలైజ్డ్ ద రీమ్యారేజ్ ఆఫ్ హిందూ విడోస్. హిస్ ఎఫర్ట్స్ వర్ బేస్డ్ ఆన్ రేషనల్ థింకింగ్ అండ్ కీప్ నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ హిందూ స్క్రిప్చర్స్. ఓకే, విచ్ యూజ్ టు ఆర్గ్యూ అగేన్స్ట్ ప్రివైలింగ్ సోషల్ నార్మ్స్. అప్పట్లో సంస్కృతంలో కూడా రాసే ఉంది విడోస్ పెళ్లి చేసుకోవచ్చు అని. సో దాన్ని బట్టి ఆర్గ్యూ చేసి అప్పుడున్న హిందూ ట్రెడిషన్ ప్రకారం విడోస్ని రీమ్యారేజ్ చేయకుండా అలాగే విధవరాలుగా ఉంచకుండా మళ్ళీ పెళ్లి చేయాలని చెప్పేసి ఫైట్ చేశారు. ఎవరు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, రామకృష్ణ మిషన్ వాస్ ఫౌండెడ్ బై ఇంకెవరు? స్వామి వివేకానంద. మీరు ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్కి ఏం పెద్ద మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 1897లో జరిగింది. అండ్ 1893లో చికాగోలో స్పీచ్ ఇచ్చారు వివేకానంద. ప్రీవియస్ వీడియోలో ఉంది, అది చూడండి. అదంతా బెంగాల్లోనే ఆయన రామకృష్ణ మిషన్ రామకృష్ణ పరమహంస అని ఆయన స్వామి వివేకానంద యొక్క గురువు. సో ఆయన మెమరీ కింద అది రామకృష్ణ మిషన్ స్థాపించారు ఆయన, స్పిరిచువల్ హార్మనీ అమాంగ్ ద వరల్డ్స్ అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాస్ హిందూ విడో రీమ్యారేజ్ డిక్లేర్డ్ లీగల్ ఇన్ ఇండియా? 1856. హిందూ విడో రీమ్యారేజ్ 1856. సతీ బ్యాన్డ్, BANNED ఎప్పుడు? 1829. ఓకే, 1829 28, 1828 కరెక్ట్గా ఐడియా లేదు, బట్ ఈ 2 ఇయర్స్లోనే అది జరిగి ఉంటుంది సతీ రీమ్యారేజ్. దాన్ని చేసింది ఎవరు అంటే రాజారాం మోహన్ రాయ్. అది గుర్తుంచుకోండి. ఓకే, హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856 ఇందాక చేసిందే, 26 జూలై 1856. ఓకే, ఇన్ 1930 డాష్ లెడ్ సత్యాగ్రహ ఫర్ ద రైట్స్ ఆఫ్ అన్టచబుల్స్ ఎంట్రీ ఇంటూ ద కలారన్ టెంపుల్ ఎట్ నాసిక్. అన్టచబుల్స్ ఎంట్రీ ఇంటూ కలారన్ టెంపుల్ అనేది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మన కాన్స్టిట్యూషన్ సృష్టికర్త. ఓకే, 1930లో జరిగింది అది. ఓకే, అండ్ 1930లో టెంపుల్ ఎంట్రీ మూమెంట్ జరిగింది. 1931లో డెత్ ఆఫ్ భగత్ సింగ్, PHAGA భగత్ SINGH అలాంగ్ విత్ రాజ్గురు అండ్ సుఖ్దేవ్. అది గుర్తుంచుకోండి. ఓకే,
1931లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. 1930లో టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్, 1931లో డెత్ ఆఫ్ భగత్ సింగ్. ప్రీవియస్ వీడియోస్ని జస్ట్ నేను రివైజ్ చేస్తున్నా మీకు గుర్తుండాలని. మీరు కానీ ప్రీవియస్ వీడియో చూస్తుంటే ఇది బాగా రివైజ్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ ఆల్ ప్రిపేరింగ్ వెరీ వెల్. 1930 మార్చ్ 30లో పర్మిట్స్ ఆఫ్ దళిత్ టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. 1927 బిగిన్ బై భీమ్రావ్ అంబేద్కర్. పంచాయత్ ఏరియా ఆఫ్ నాసిక్. ద శాంచురీ పాసేజ్ డెవలప్మెంట్ ఆఫ్ 1927 నుంచి శాంచురీ పాసేజ్ ఏరియా డెవలప్ అయింది. తర్వాత 1930లో టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సోహాన్ సింగ్ బక్నా అండ్ హర్ దయాల్ వర్ ప్రైమరీ అసెట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్. ఓకే, గదర్ పార్టీ అనేది ఆన్సర్. ఓకే, సోహాన్ సింగ్ బక్నా అండ్ హర్ దయాల్. హర్ దయాల్ అన్నా సరే, నాకు హర్ దయాల్ అని గుర్తుంచుకున్నాను. ఎప్పుడు 1913లో. హెడ్ క్వార్టర్స్ వాస్ యుగంధర్ ఆశ్రమ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఫార్మ్ అయింది. ఇది ఎప్పుడు 1913లో. ఓకే, 1913లో ఫార్మ్ అయింది. ఓకే, మనం ఇప్పటిదాకా 1900స్లో ఏం చూసుకున్నాము? 1856లో విడో రీమ్యారేజ్ యాక్ట్ అయింది. తర్వాత డైరెక్ట్గా 1913కి వచ్చేస్తే మనకు గుర్తున్నది ఏంటి? గదర్ పార్టీ, GADAR PRT. ఎవరు అది కీ పర్సన్స్ ఎవరు? సోహాన్ సింగ్ బక్నా అండ్ హర్ దయాల్. హర్ దయాల్ అని గుర్తుంచుకున్నా నేను, నాకు అలాగే వస్తుంది. హర్ దయాల్ 2 సార్లు హర్ దయాలే, బట్ హర్ దయాల్ అని గుర్తొచ్చేస్తుంది. లాలా హర్ దయాల్, సోహాన్ సింగ్ బక్నా అండ్ లాలా హర్ దయాల్ అనే ఇద్దరు ఇది పాటిస్తారు. దీని ఏంటి? ద ఓల్డ్ నేమ్ ఆఫ్ గదర్ పార్టీ పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్. ది నేమ్ ఆఫ్ గదర్ పార్టీ వాజ్ డెవలప్డ్ ఆఫ్టర్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ జర్నల్ గదర్. గదర్ అంటే నాకు న్యూస్ పేపర్ అనుకుంటా. 1913లో ఇట్ వాస్ ఫార్మల్లీ డిజాల్వ్డ్ ఇన్ 1948 వరకు రన్ అయింది. ఓకే, ఆ పేపర్ బై మైగ్రెంట్స్. ద గదర్ పార్టీ వాజ్ ఆర్గనైజ్డ్ మైగ్రెంట్స్ ఆర్ ఇండియన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో 1913లోనే ఇండియన్స్ ఉన్నారు, మైగ్రేషన్ జరుగుతుంది. మైగ్రేషన్ హ్యాపెనింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఇండియన్స్ 1913లోనే అక్కడ కొంతమంది ఇండియన్స్ ఉన్నారు అని అంటే, అందులో సోహాన్ సింగ్ బక్నా, లాలా హర్ దయాల్ వీళ్ళందరూ ఉన్నారు అంటే ఆలోచించండి. 1930 నుంచి యూఎస్కి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఎస్టాబ్లిష్డ్ ఇండియాస్ ఫస్ట్ గర్ల్స్ స్కూల్? ఈ క్వశ్చన్ మనకి మొన్న కూడా సావిత్రిబాయి పూలే యొక్క జయంతి వర్ధంతో జరిగింది, అదే గుర్తుంచుకోండి. సావిత్రిబాయి పూలే ఫస్ట్ గర్ల్స్ స్కూల్ స్టార్ట్ చేసింది ఉమెన్స్కి, లేడీస్కి. ఈవిడే జ్యోతిబా పూలే యొక్క వైఫ్ అనుకుంటా, ఆవిడే వైఫ్ డాటర్ కరెక్ట్గా ఐడియా లేదు, బట్ స్టిల్ దే బోత్ ఆర్ లింక్. దే బోత్ ఫాట్ ఫర్ ఉమెన్స్ యొక్క రైట్స్ గురించి వాళ్ళు ఫైట్ చేశారు. ఓకే, సావిత్రిబాయి ప్రామినెంట్ ఫిగర్ ఇన్ సోషల్ రిఫార్మర్ ఇన్ 19th century. She was pioneering educationist and poetess. However, there is no significant historian to suggest that she was actively involved in political activism. పొలిటికల్ యాక్టివిజంలో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఓన్లీ ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం స్కూల్ స్థాపించి ఆ స్కూల్ని ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్కి ఎగనిస్ట్గా నడిపించింది ఆవిడ, అంతే. మెయిన్లీ ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషల్ మేకింగ్ ఆర్ సోషల్ ఈక్వాలిటీ. బ్రహ్మ సమాజ్ వాస్ ఎర్లియర్ నోన్ యాజ్ బ్రహ్మసభ, అంతే, బ్రహ్మసభ. ఇది ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. దీన్ని స్థాపించింది ఎవరు? రాజారాం మోహన్ రాయ్, 1828లో. ఓకే, 1828లో బ్రహ్మసభ. తర్వాత 1829లో సతీ బ్యాన్, సతీ సహగమనాన్ని బ్యాన్ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా. తర్వాత మళ్ళీ 1856లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఈశ్వర్ చంద్ర VIDYASAGAR, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు విడో రీమ్యారేజ్ యాక్ట్, VIDOW, విడో రీమ్యారేజ్ యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ కలకత్తా ఫౌండెడ్ బై సర్ విలియం జోన్స్? ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ కలకత్తా ఎప్పుడు ఫార్మ్ అయింది? 1784 అనుకుంటా. 1784 ఇస్ ది ఆన్సర్. ఓకే, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ వాస్ 1784లోనే. ఈ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఇట్ వాస్ విజువలైజ్ ద సెంటర్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ మ్యాన్ అండ్ నేచర్ విత్ ఇన్ జియోగ్రాఫికల్ లిమిట్స్ ఆఫ్ ద కాంటినెంట్. ఓకే, ఏషియన్ కాంటినెంట్ యొక్క లైఫ్ స్టైల్స్, జియోగ్రాఫికల్ ఫీచర్స్, అక్కడ మనుషులు, వాళ్ళ గురించి మొత్తం డీటెయిల్స్ అంతా ఉండేది ఏషియన్ సొసైటీ ఆఫ్ బెంగాల్ 1784లో చేశారు. అప్పుడు గవర్నర్ ఎవరు? వరన్ హాస్టింగ్స్ ఉన్నాడు, అది కూడా గుర్తుంచుకోండి. 1784లో వరన్ హాస్టింగ్ ఉన్నాడు గవర్నర్గా. వరన్ HASTING
ఓకే, అది గుర్తుంచుకోండి. 1784కి వారెన్ హాస్టింగ్స్ ఉన్నాడు. మనం ఇది ఇప్పుడు గుర్తుంచుకోవాలి. తర్వాత మనం సపరేట్గా గవర్నర్స్ మీద ఒక వీడియో చేస్తాను, మనకు అప్పుడు హెల్ప్ అవుతుంది ఇది. ఓకే, అప్పుడు పక్కా హెల్ప్ అవుతుంది ఇది. కాబట్టి 1784లో వారెన్ హాస్టింగ్స్ అనే వ్యక్తి గవర్నర్గా ఉన్నాడు అప్పటికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫౌండ్ తత్వబోధిని సభ ఇన్ 1839? తత్వబోధిని సభ ఇన్ 1839 ఎవరు స్థాపించారు? రామకృష్ణ పరమహంస. ఆయన స్వామి వివేకానంద గురువు. ఆయన గురించి ఎక్కువ మనం వినలేదు. ఓన్లీ స్వామి వివేకానంద మాత్రం 1893 నుంచి యాక్టివ్గా ఉన్నాడు. కానీ ఇది 1839 గురించి మాట్లాడుతుంది. ఇది కాకపోవచ్చు. దయానంద్ సరస్వతి. స్వామి దయానంద్ సరస్వతి అయినా ఆర్య సమాజ్ స్థాపించారు. అది ఎప్పుడు 1875 అనుకుంటా, ఆ టైంలో స్థాపించినట్టున్నాడు స్వామి దయానంద్ సరస్వతి. ఆర్ 73, కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఆప్షన్స్ చూస్తే మనకు గుర్తు వచ్చేస్తుంది. కేశవ్ చంద్రసేన ఆయన రాజారాం మోహన్ రాయ్ శిష్యుడు. ఆయన తత్వబోధిని సభ అనేది చేయలేదు. ఇది కూడా కాదు. సో మిగిలిన ఆప్షన్ దేవేంద్రనాథ్ ట్యాగూర్. బట్ ట్యాగూర్ అనే ఆయన బ్రిటిష్ కాలంలో 1940sలో అప్పుడు ఉన్నాడు అనుకున్నా. బట్ దేవేంద్రనాథ్ ట్యాగూర్ అంటే నాకు తెలిసి ఆయన ఫాదర్ అనుకుంటా. సో బిఫోర్ జనరేషన్ కాబట్టి 1800sలో ఉండొచ్చు ఆయన. దేవేంద్రనాథ్ ట్యాగూరే తత్వబోధిని సభ అనేది స్థాపించి ఉంటాడు అనుకుంటున్నా. దేవేంద్రనాథ్ ట్యాగూర్ కరెక్టే. 1839. ఓకే, ఇప్పుడు మనకి 1828, 29. ఇక్కడ వచ్చేసరికి ఏమో బ్రహ్మ సమాజ్, ఇక్కడికి వచ్చేసరికి ఏమో సతీబేన్. తర్వాత 1839 వచ్చేసరికి ఏంటి? తత్వబోధిని సభ. ఓకే, 1839 తత్వబోధిని సభ, అది దేవేంద్రనాథ్ ట్యాగూర్ గారు చేశారు. ఓకే, 1828 రాజారాం మోహన్ రాయ్, అదంతా ఓకే. ద అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సభ వాస్ టు ప్రమోట్ రేషనల్ అండ్ హ్యూమనిస్ట్ ఫార్మ్ ఆఫ్ హిందూయిజం బేస్డ్ ఆన్ వేదాంత అండ్ ఉపనిషత్స్. ఓకే, రేషనల్ థింకింగ్ కొంచెం అదే ఉపనిషత్స్ వేదాస్ గురించి మాట్లాడి దాని ద్వారా మనం నడుచుకోవాలని చెప్పడం అనేది ఈ తత్వబోధిని సభ యొక్క ఉద్దేశం అనమాట. ఓకే, నెక్స్ట్. హూ వాస్ ద సోషల్ రిఫార్మర్ అండ్ పొలిటికల్ లీడర్ హూ ఛాంపియన్డ్ ఉమెన్స్ రైట్స్ అండ్ ప్లేడ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ విడో రీమ్యారేజ్? విడో రీమ్యారేజ్ 1857 వస్తే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. బ్లైండ్గా పెట్టేయడమే. ఓకే, ఆయన తప్ప ఇంకెవరూ చేయాల. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బెంగాలీ ఫార్మర్ అనమాట. ఆయన బెంగాలీ ఫార్మర్, యాక్టివ్లీ raised in issues related. He was with the Englishman named Bethune. He set up many schools devoted especially to girl children. Okay, but first girl children school ఎవరు? సావిత్రిబాయి పూలే. తర్వాత ఈయన. ఓకే, అది గుర్తుంచుకోండి. Passed in 1856 legalizing widow remarriage. His graduation college, Sanskrit College, Calcutta, gave him title Vidyasagar due to his excellent performance in Sanskrit studies and philosophy. Here is many such remarriages. He set personal example when his son Narayan also married ఏ విడో. ఆయన కొడుకు కూడా ఒక విడోని పెళ్లి చేసుకున్నాడు, అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి కొడుకు. ఈ జనరేషన్లో అయితే అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఓకే, ఇండియా ఇస్ ద కీ ఫిగర్ టు బెంగాల్ రెనెసాన్స్. ఓకే, హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్? రాజారాం మోహన్ రాయ్. అప్పుడు 1828లో స్థాపించాడు ఆయన ఇది. ఓకే, అదే చూడండి 1828. ఇంకా అంతకుమించి ఇప్పటికీ నేను 10 సార్లు చెప్పాను ఆయన గురించి, మనం ఎంతసేపు గుర్తు చేసుకోవాలి. ఇన్ 1873 సత్యశోధక్ సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బాంబే ప్రెసిడెన్సీ. మ్యాక్సిమం బాంబే. పంజాబ్ మద్రాస్ అని అంటే తమిళలో ఉంటారు, వాళ్ళు కాదు. బీహార్ ప్రొవిన్సా అంతగా ఇంకా రాలేదు. పంజాబ్ ప్రొవిన్సా కాదు, బాంబే ప్రెసిడెన్సీలోనే. ఇందులోనే మళ్ళీ సత్యశోధక్ సమాజ్ 1873 సత్యశోధక్ సమాజ్ అనేది ఎవరు చేశారు? నాకు తెలిసి జ్యోతిబా పూలే అనుకుంటా సత్యశోధక్ సమాజ్ చేసి, లేదా ఆత్మారాం పాండురంగ్ అనుకుంటా సత్యశోధక్ సమాజ్ 1873లో చేశారు ఆయన. ఓకే, జ్యోతిబా పూలే 1873 సత్యశోధక్ సమాజ్. ఓకే, 1867లో ఆత్మారాం పాండురంగ్ అనే ఆయన తత్వబోధిని సభన ఇంకేదో స్థాపించారు ఆయన. ప్రీవియస్ వీడియోలో చూసాను, ఇందాక గుర్తురాట్లేదు. బట్ ఆయన చేసేది అయితే 1867లో ఉంది, ఆత్మారాం పాండురంగ్ అనే ఆయన. ఆ తర్వాత దయానంద్ సరస్వతి ఆర్య సమాజాన్ని 1875 అప్పుడు స్టార్ట్ చేస్తారు. అది 1867లో అయితే ఆత్మారాం పాండురంగ్. ఓకే, ATMARAMPANDURANG, అదైతే గుర్తుంచుకోండి. ఆత్మారాం పాండురంగ్ అని ఆయన ఏం చేశారని. గుర్తొచ్చి అట్లా చేశాడు ఆయన ఒకటి సంథింగ్. ఆ సభ పేరు ప్రార్థన సమాజ్. అది కూడా సోషల్ రిఫార్మే. కొంచెం విడోస్ రీమ్యారేజ్, హిందూస్ యొక్క మూఢనమ్మకాలు, మరీ బ్లైండ్ మూఢనమ్మకాలు ఉండకుండా ఉండేటట్టు ఆత్మారాం పాండురంగ్ అనే ఆయన 1867లో ప్రార్థన సమాజ్ చేశారు. 1873లో జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్ చేశాడు. ఆ తర్వాత 1875లో ఆర్య సమాజ్ వచ్చింది. ఎవరు? స్వామి దయానంద సరస్వతి ద్వారా, బ్యాక్ టు వేదాస్ అనే స్లోగన్ తోటి. ఓకే, అది గుర్తుంచుకోండి.
మేజర్ ఇంపార్టెంట్. జ్యోతిబా పూలే సార్ సావిత్రిబాయి, ఓకే, ఆయన వైఫే సావిత్రిబాయి పూలే. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ లెగసీ కంటిన్యూ చేసింది. ఓకే. ఇన్ విచ్ ఇయర్ డిడ్ స్వామి వివేకానంద గేవ్ స్పీచ్ ఎట్ చికాగో పార్లమెంట్? 1893. అది బాగా గుర్తుంచుకోండి. చికాగోలో. నాకు తెలిసి ఈ ఇయర్ ఖచ్చితంగా రావచ్చు మనకి క్వశ్చన్, ఎందుకంటే హిందూ రిఫార్మ్ మూవ్మెంట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం 1800s వరకు హిందూయిజంని, హిందూస్ని, ఇండియన్స్ని కొంచెం చులకనగా చూసేవారు వెస్టర్న్ కంట్రీస్లో. అంటిల్ స్వామి VIVEKANANDA అంటిల్ స్వామి వివేకానంద 1893లో స్పీచ్ ఇచ్చి మొత్తం అంతా కొంచెం మనకున్న యొక్క స్టిగ్మాని మొత్తం మార్చారనమాట. పెర్స్పెక్టివ్ని, ఇండియన్స్ని చూసే విధానం, ఇండియన్స్ అంటే మూఢనమ్మకాలు అది అన్నట్టే, చాలా లో క్లాస్ అన్నట్టు, బుర్ర ఉండదు అన్నట్టు చాలా స్టిగ్మాస్ ఉండేవి, బ్రిటిష్ రేసిజం ఉండేది. స్వామి వివేకానంద వచ్చే ఆ యొక్క హిందూయిజం గురించి కొంచెం బాగా ఎక్కువ ప్రచారం చేశారనమాట. ఆయన బాగా విడమర్చి చెప్పడం అదంతా 1893 స్పీచ్లో ఇచ్చారు. రిలీజియన్స్కి, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్కి సంబంధించి బాగా ఫేమస్ అయ్యారు ఆయన అప్పుడే. అది గుర్తుంచుకోండి అలాగా. ఓకే. డ్యూ టు ద ఎఫర్ట్ ఆఫ్ హూమ్ అమంగ్ ద ఫాలోయింగ్ సోషల్ రిఫార్మర్స్ వాజ్ ద ఫస్ట్ హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ ఇన్ 1856? ఇంకెవరు? ఇన్నిసార్లు వస్తుంది చూసారు కదా, విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856 ఎవరి వల్ల అని? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. అది గుర్తుంచుకోండి. ఇంత రాసింది. ఓకే, అది మనం మళ్ళీ చూసాము. స్వామి వివేకానంద విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్? రామకృష్ణ మిషన్ అంటే స్వామి వివేకానంద. ఓకే. పార్దన సమాజ్ ఇది ఎవరు? ఇందాకే చెప్పా, 1867 ఆత్మారాం పాండురంగ్. PANDURANG అది గుర్తుంచుకోండి, ఆత్మారాం పాండురంగ్ అని. ఆర్య సమాజ్ 1875 మన దయానంద్ సరస్వతి, DAYANDSARSWATI. అది గుర్తుంచుకుంటారు అనుకుంటున్నా, జస్ట్ రిమెంబరింగ్. పరమహంస సభ అనేది ఎక్కడ వినలేదు నేను. స్వామి వివేకానంద, ఓకే, స్వామి వివేకానంద దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్. రామకృష్ణ మిషన్ క్వశ్చన్ 1897లో అది. ఓకే. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ రిటన్ బై దయానంద్ సరస్వతి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్, కబూలీవాలా, స్ట్రే బర్డ్స్, సత్యర్థ్ ప్రకాష్ అనేది ఆయన రాశాడు అనుకుంటున్నా. ఎందుకు అని అంటే మిగతా టైటిల్స్ ఆయనకు మ్యాచ్ అవ్వట. స్ట్రే బర్డ్స్ అనేది కంప్లీట్లీ ఇంగ్లీష్ లెవెల్ టైటిల్, అది నాకు తెలుసు రవీంద్రనాథ్ ఠాగూర్ అలాంటి ఆయన రాసుంటారు, బట్ నేను రాసేటట్టు లేదు. కబూలీవాలా సత్యర్థ్ ప్రకాష్, బట్ నాకు చదివినట్టయితే గుర్తు సత్యర్థ్ ప్రకాష్ అని. చూద్దాం. ఆన్సర్ సత్యర్థ్ ప్రకాష్ బై దయానంద్ సరస్వతి. 1875లోనే పబ్లిష్ చేస్తారు. ఎప్పుడు? సేమ్ ఆర్య సమాజ్ స్థాపించినప్పుడే. ద బుక్ ఈస్ కాంప్రహెన్సివ్ ట్రీటీస్ ఆన్ రిలీజియన్, ఫిలాసఫీ అండ్ సోషల్ రిఫార్మ్. ఓకే. ఇట్ కవర్స్ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ ఇంక్లూడింగ్ నేచర్ ఆఫ్ గాడ్, సోల్, యూనివర్స్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఓకే. ఇట్ ఆల్సో క్రిటిసైజెస్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, చైల్డ్ మ్యారేజ్, దాని గురించి కూడా అని రాశారు దయానంద్ సరస్వతి. ఓకే. హూ ఫౌండెడ్ ద సేవా సమితి ఎట్ అలహాబాద్ ఇన్ 1914? 1914లో సేవా సమితిని అలహాబాద్ ఎవరు చేశారు? నేనైతే ఫస్ట్ గోపాలకృష్ణ గోఖలే అనుకుని, ఎందుకంటే 1907 నుంచి 1920 వరకు, 1921 ఆ టైం వరకు గాంధీజీ ల్యాండ్ అయ్యేంత వరకు ఈయన యాక్టివ్గా ఉన్నారు. గోపాలకృష్ణ గోఖలే ఎవరు అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది గాంధీజీ టీచర్ అనమాట, గురువు అనుకోండి. గాంధీజీ గురు, GANDHIJI, గాంధీజీ గురు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. అది గుర్తుంచుకోండి. 1907 to 1902 అంటే గాంధీజీ గారు యాక్టివ్ అయ్యేంత వరకు ఈయన యాక్టివ్గా ఉన్నారు, ఆ రోజుల తర్వాత ఈయన. సో అది గుర్తుంచుకోండి. సో 1907, 1901 to 1910 ఈయన బాగా యాక్టివ్గా ఉన్నారు, అది గుర్తుంచుకోండి. 1921 కూడా కాదు, 1919కే జలియన్వాలా బాగ్ జరిగినట్టుంది, కరెక్ట్గా ఐడియా లేదు. బట్ స్టిల్ ఆ టైంలో మనం ఇంకా అక్కడికి రాలేదు, 1900కి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు, అక్కడికి వెళ్దాం. ఓకే. బట్ ఇప్పుడైతే గోపాలకృష్ణ గోఖలే అయితే కాదు ఆన్సర్కి. ఆన్సర్ వచ్చేసి కుంజురు, హృదయనాథ్ కుంజురు అనే ఆయన అలహాబాద్లో సేవా సమితి అనేది ఫామ్ చేశాడు, అది గుర్తుంచుకోండి. మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ వచ్చింది ఆన్సర్లో కూడా, నేను సరిగ్గా ఎడిట్ చేయలేదు పీపీటీని, వెరీ సారీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఐడెంటిఫై ద సోషల్ రిఫార్మర్ హూ ఫౌండెడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అండ్ ద్రవిడార్ కళగం? తమిళ్లో పెరియార్ రామస్వామి అనే ఆయన బాగా ఫేమస్. ఆయన ఆల్మోస్ట్ నార్త్ ఇండియా వాళ్ళు ఇన్వేషను, హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషను, వాళ్ళ కల్చర్ని ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తే తమిళ వాళ్ళకి మొత్తం బాగా గట్టిగా సోషల్ రిఫార్మర్ ఈయన పేరు బాగా గట్టిగా వినిపిస్తుంది తమిళ్లో. అది నాకు తెలిసి నేను ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో కొంచెం కమిషనర్ కాదు, MRO
ఎంఆర్ఓ లెవెల్ ఆఫీస్లో కూడా లుంగీలు పంచలు, లుంగి అండ్ పంచ, పిఏఎన్సిహెచ్ఐ. ఇక్కడ మనమైతే అసలు పంచ లుంగి కట్టుకుంటే చాలా మోటోలు మాసు అది అని చూస్తాం కదా, వాళ్ళైతే అదే కట్టుకున్నారు అనమాట. వాళ్ళ కల్చరు అది కాపాడుకోవడానికి దే డోంట్ ఫీల్ షై అబౌట్ డిస్ప్లేయింగ్ దర్ కల్చర్ అది అని చెప్పేసి. సో అలాంటి మెంటాలిటీ చెన్నై తమిళోళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళలో పెరియార్ ఈవి రామస్వామి కూడా బాగా మోగుతూ ఉంటుంది. మూఢనమ్మకాలు, నార్త్ ఇండియన్ హిందూస్ని చాలా వరకు వాళ్ళ కల్చర్ని అయితే తమిళనాడులోకి రానివ్వలేదు, ఈయన కల్చరే ఉండేటట్టు చూసుకున్నాడు. అదైతే బాగా గుర్తు నాకు, అది గుర్తుంచుకోండి. పెరియార్ ఈవి రామస్వామి అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్కి అస్సలు పడదు మ్యాక్సిమము. చాలా వరకు ఈ ఫిలాసఫీస్ అనేది చాలా భయంకరంగా డిఫర్ అవుతాయి. అండ్ చాలా గట్టిగానే పెరియార్ ఈవి రామస్వామి అని ఆయన చేశాడు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే చెన్నైలో మ్యాక్సిమం క్వశ్చన్ వస్తే ఒకవేళ చెన్నైకి సంబంధించి ఈవి రామస్వామి ద్రవిడర్ మూవ్మెంట్, ద్రవిడర్ అని వచ్చిందంటే ఈవి రామస్వామి అని పెట్టుబడేయండి, మనకి 3 మార్కులు గ్యారంటీ. ఓకే, ఈవి రామస్వామి పెరియార్. Venkatappa Ramaswamy, commonly known as Periyar, was an Indian social activist and politician who started self-respect movement in Dravidar Kazhagam. He worked against caste discrimination and advocated for equal rights for women. He is known as father of Dravidian movement. చూసారు కదా, ఫాదర్ ఆఫ్ ద్రవిడియన్ మూవ్మెంట్ అన్నా సరే, ద్రవిడియన్ అని వచ్చిందంటే ఈవి ఎలక్ట్రానిక్ వెహికల్ అని గుర్తుంచుకోండి, ఈవి రామస్వామి అని గుర్తుంచుకోండి. ఓకే, who among the following was one of the founders of Rahumi మజ్దాయసనన్ సబార్ రిలీజియస్ రిఫార్మ్ అసోసియేషన్? ఇది కొంచెం కష్టంగానే ఉంది. దాదాబాయి నౌరోజీ, మొహమ్మద్ ఇక్బాల్, ఆత్మారాం పాండురంగ్. పాండురంగ్ అనైనా ఏది చేశాడు, పార్దన్ సమాజ్ అనేది చేశాడు కాబట్టి అది కాదు, ఎలిమినేట్ చేశాము. అండ్ మొహమ్మద్ ఇక్బాల్, రుహ్మని మజ్దాయసన్ సభా మ్యాచ్ అవ్వట్లేదు. రిలీజియస్ రిఫార్మ్ అసోసియేషన్ దాదాబాయి నౌరోజీ, కేశవ్ చంద్రసేన్. కేశవ్ చంద్రసేన్ అన్నని 1820s ఆ టైంలోనే ఉన్నాడు, బట్ ఇక్కడ టైం ఇవ్వలేదు. టైం ఇస్తే కొంచెం అన్న మనకు ఐడియా వద్దును. నాకు కరెక్ట్ లేదు. మొహమ్మద్ ఇక్బాల్ అయితే మ్యాక్సిమం అవ్వకపోవచ్చు, నేను అది కూడా ఎలిమినేట్ చేస్తున్నా. కేశవ్ చంద్రసేన్ కూడా 1820sలో ఉన్నారు కాబట్టి నేను అనుకోవట్లేదు, దాదాబాయి నౌరోజీ అనుకుంటున్నా. చూద్దాం ఆన్సర్ ఏంటి అని. దాదాబాయి నౌరోజీ. ఓకే, ఎప్పుడు ఫార్మ్ అయింది ఇది? 1851. మధ్యాసనన్ సభ అనేది 1851లో ఉంది. ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. 28 29 వచ్చేసరికి రాజారాం మోహన్ రాయ్ గారి టైం అది, ఆయన రాణిస్తున్నారు అప్పుడు. ఆ తర్వాత 1839లో ఒక ఈవెంట్ ఏదో జరిగింది, కరెక్ట్గా ఇప్పుడే చూసే గుర్తురాట్లేదు, ఒకసారి వెనక్కి వెళ్దాం. 1839 అక్కడుంది, సమ్వేర్ అరౌండ్ హియర్. 1839 తత్వబోధిని సభ బై దేవేంద్రనాథ్ ట్యాగోర్. ఓకే, తత్వబోధిని సభ బై దేవేంద్రనాథ్ ట్యాగోర్, అది గుర్తుంచుకుందాం. 1839 తత్వబోధిని సభ, TATVABODINISABHA, తత్వబోధిని సభ 1839లో జరిగింది. ఆ తర్వాత 1851లో సేమ్ మధ్యాసనన్ సభ, MADYASNAN, మధ్యాసనన్ సభ 1851. 1856 వచ్చేసరికి విడో రీమ్యారేజ్ యాక్ట్. తర్వాత 1867 వచ్చేసరికి సత్యశోధక్ సమాజ్, ప్రార్థన సమాజ్ బై ఆత్మారాం పాండురంగ్. తర్వాత 1873 వచ్చేసరికి సత్యశోధక్ బై జ్యోతిబా పూలే. ఆ తర్వాత 1875 వచ్చేసరికి దయానంద్ సరస్వతి ఆర్య సమాజ్ చేశాడు. ఆ తర్వాత 1893లో స్వామి వివేకానంద చికాగో స్పీచ్, CHICAGO స్పీచ్, చికాగో స్పీచ్. 1897లో రామకృష్ణ మిషన్. ఈ రెండు స్వామి వివేకానంద టైము. రామకృష్ణ మిషన్ అనేది స్థాపించారు 1897లో. ఓకే, 1931లో భగత్ సింగ్ గారిని ఉరి తీశారు, అది గుర్తుంచుకోండి. 1907లో ఎనీ బిసెంట్ ఎవరో సమ్మన్ ఇంగ్లీష్ రిఫార్మర్ అయింది. తర్వాత 1784లో విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేది పెట్టారు. 1784 ఈ వీడియోలో మనం గుర్తుంచుకున్నాం. 1784 ఏషియాటిక్ సొసైటీ, SOCIETY సొసైటీ ఆఫ్ బెంగాల్, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేది స్థాపించారు విలియం జోన్స్. అప్పుడు గవర్నర్ ఎవరు? వారెన్ హ్యాస్టింగ్స్ గవర్నర్, అది గుర్తుంచుకోండి. 1784 ఇంపార్టెంట్. సో 1851లో దాదాబాయి నౌరోజీ అనే ఆయన
మధ్యాసం సవాన్ చేశాడు. ద అసోసియేషన్ వాజ్ ఎయిమ్డ్ రిలీజియస్ అడ్వకేటింగ్ చేంజెస్ ఇన్ రిచువల్స్. జొరోస్ట్రియనిజం అనే రిలీజియన్ ఉంది కదా, దానికి సంబంధించి పార్సీలు, నాకు తెలిసి టాటాస్ కూడా వన్ ఆఫ్ ద పార్సీలు అని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు కరెక్ట్ ఐడియా లేదు, మీకు తెలిసే కింద కామెంట్ చేయండి. ఒకవేళ టాటాస్ కనుక పార్సీలు అయితే దాన్ని నేను కామెంట్ పిన్ చేస్తాను. మనకి ఇంకా 1851లో అప్పటి నుంచి దాదాబాయి నౌరోజీ వీళ్ళందరూ పార్సీ కల్చర్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు టాటా ఉంది కాబట్టి మనకు గుర్తుంటుంది, కరెక్ట్ ఐడియా లేదు నాకు కూడా, కింద కామెంట్ చేయండి. ప్రామినెంట్ ఫిగర్స్, పార్సీ రిలీజియన్ని ఫాలో అవ్వాలనుకున్న కామినెంట్ రిలీజియన్ ఎవరు ఏంటి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ యాక్ట్ ఇనిషియేటెడ్ బై బిఎం మల్బరీ రెగ్యులేటెడ్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫర్ ఫీమేల్స్? ఓకే, ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫర్ ఫీమేల్స్, విచ్ యాక్ట్ బై బిఎం మల్బరీ? ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ ఇక్కడే కనిపిస్తుంది. ఫీమేల్ ప్రొటెక్షన్ యాక్ట్ అవ్వచ్చు. ఉమెన్స్ కన్సెంట్ రెగ్యులేషన్, ఇది రెగ్యులేషన్ యాక్ట్, ఇది రెగ్యులేషన్ యాక్ట్ కాదు. ఇనిషియేటెడ్ బై రెగ్యులేటెడ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫర్ ఫీమేల్స్. ఓకే, రెగ్యులేటెడ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది ఇక్కడ కూడా ఉంది, సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సోషల్ రిఫార్మ్స్ యాక్ట్ ఇది కానే కాదు. ఫీమేల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది, బట్ ఆన్సర్ వచ్చేసి ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్టే, ఎందుకంటే నాకు చదివింది గుర్తు కాబట్టి. అది ఎప్పుడు? సేవా సదన్ 1908. పార్సీ రిఫార్మర్ శ్రీ బేరంజీ మల్బారీ అండ్ దివాన్ దయారాం గుద్ముల్ 1908లో ఏజ్ ఆఫ్ కన్సెంట్, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లాగా ఏజ్ ఆఫ్ కన్సెంట్, అది గుర్తుంచుకోండి ఎప్పుడు అని అంటే 1908లో. ఓకే, విగరస్లీ అగైన్స్ చైల్డ్ మ్యారేజ్, విడో రీమ్యారేజ్ అమాంగ్ హిందూస్. ఓకే, బిఎం మల్బరీ acquired heritage Indian spectator. Mulberry's efforts led to the age of consent, related age of consent for females. ఓకే, ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది చెప్పేసి ఇప్పుడు పెద్ద జోకే, చేయాల్సిందంతా చేస్తానే ఉన్నారు మన దాంట్లో, దారుణం. ఇంకా నేను ఇంకా మాట్లాడలేను. హూ ఫౌండెడ్ ద భారత్ సేవక్ సమాజ్ ఇన్ 1905? జవహర్లాల్ నెహ్రూ, ఆయన 1947లో ఉన్నారు. మహాత్మా గాంధీ అప్పటిదాకా యాక్టివ్ లేరు. గుల్జర్ నందానా కాదు. 1900 to 1910 వరకు గోపాలకృష్ణ గారి టైము, గోపాలకృష్ణ గోఖలే గారి టైము. ఈయనే గాంధీజీ గారి గురువు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే, భారత్ సేవక్ సమాజ్. గోపాలకృష్ణ గోఖలే, అది గుర్తుంచుకోండి, 1905లో. ఓకే, గోపాలకృష్ణ గోఖలే డైమండ్ ఆఫ్ ఇండియా బై హిస్ పొలిటికల్ అపోనెంట్ బాలగంగాధర్ తిలక్. ఓకే, డైమండ్ ఆఫ్ ఇండియా అనేది బాలగంగాధర్ తిలక్ గారు ఈయన్ని మెచ్చుకున్నారంటే అది కూడా గుర్తుంది. గోపాలకృష్ణ ఇండియన్ లిబరల్ పొలిటికల్ లీడర్ అండ్ సోషల్ రిఫార్మర్. వేర్ వాస్ సనాతన్ ధర్మరక్షణ సభ ఫౌండెడ్ ఇన్ 1883? నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, వారణాసిని చూసి మహేష్ బాబు మూవీ షూటింగ్ జరుగుతుంది కదా ఇదే అని చెప్పేసి పెట్టే, ఎగ్జామ్లో రాంగ్ అయింది. ఇది కాదు, ఆన్సర్ వచ్చేసి కలకత్తాలో ధర్మరక్షణి సభ, సనాతన్ ధర్మరక్షణి సభ ఫార్వర్డ్ అయింది 1883లో. ఓకే, 1883లో ధర్మరక్షణ సభ ఫార్మ్ అయింది. మరి 1873లో సత్యశోధక్, SATYASHODAK. మరి 1893లో 10 years గ్యాప్లో ఏం జరిగింది? వివేకానంద స్పీచ్, VIVEKASPECH ఇన్ చికాగో, CHICAGO. ఓకే, మీకు గుర్తుంటుంది అనుకుంటున్నా, 10 years. 1873లో సత్యశోధక్ వస్తే 1883లోనేమో సనాతన్ ధర్మరక్షణ సభ ఇన్ కలకత్తా, CUTTA, సనాతన్ ధర్మరక్షణ సభ ఇన్ కలకత్తా. సనాతన్ ధర్మ గొడవ అని చెప్పేసి అప్పటి నుంచో సాగుతూ ఉంది. ఓకే, 1893లో స్వామి వివేకానంద స్పీచ్, అదంతా గుర్తుంది కదా. ఓకే, మోడర్న్ హిందూయిజం హెస్ గ్రోన్ లార్జ్లీ అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్వైట్ రాడికల్ రిఫార్మ్ ఇన్ 19th and early 20th centuries. ఇది 1883లో ఇంత జరిగింది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నిర్గుణ భక్తి రిఫర్ టు? నిర్గుణ భక్తి రిఫర్ టు ఏంటి? శివైట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్, వైష్ణవైట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్, ఇన్కార్నేషన్ వర్షిప్, abstract ఫార్మ్ ఆఫ్ గాడ్ వర్షిప్? abstract ఫార్మ్ ఆఫ్ గాడ్ వర్షిప్ అనేది నిర్గుణ భక్తికి మ్యాచ్ అవుతుంది. ఓకే, abstract ఫార్మ్ ఆఫ్ గాడ్ వర్షిప్ అంటే అర్థమైంది. దట్ ఈస్ ప్రివాలెంట్ ఇన్ హిందూయిజం. దట్ నిర్గుణ రిఫర్స్ టు కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ బీయింగ్ ఫార్మ్లెస్. దేవుడికి ఒక రూపం ఆకారం ఉండదు అనేది, ఒక శక్తి కింద ఫీల్ అయ్యి పూజించడం, భక్తించడం అనేది అనమాట నిర్గుణ భక్తి. ద ఫోకస్ ఆన్ వర్షింగ్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ రదర్ దాన్ ఏ స్పెసిఫిక్ డైటీ అట్రిబ్యూట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. సో విగ్రహారాధన చేయకూడదు అనేది కూడా ఈ abstract ఫార్మ్ ఆఫ్ వర్షిప్లో ఉంది. నిర్గుణ భక్తి అనేది దానికి రిఫర్స్ టు abstract ఫార్మ్ ఆఫ్ గాడ్ వర్షిప్. ఓకే, విగ్రహాలు కాకుండా జస్ట్ ఒక ఫార్మ్ ఆఫ్ శక్తిగా పూజించాలని చెప్పేసి ఉంది. కబీర్, నామ్దేవ్ అండ్ రవిదాస్ హూ రిజెక్టెడ్ ద ట్రెడిషనల్ ఫార్మ్స్ ఆఫ్ డైటీ వర్షిప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డివోషన్ టు ద ఫార్మ్లెస్ డివైన్. ఓకే, ఫార్మ్లెస్ డివైన్ అనేది దీస్ సెయింట్స్ బిలీవ్ దట్ ట్రూ డివోషన్ కుడ్ ఓన్లీ అచీవ్డ్ త్రూ ప్రాక్టీస్ ఆఫ్ ఇన్నర్ మెడిటేషన్ అండ్ కాంటెంప్లేషన్ రాదర్ దాన్ ఎక్స్టర్నల్ రిచువల్స్ అండ్ ఆఫరింగ్స్. ఓకే,
ఇఫ్ వేద సమాజ్ కండెమ్ ద సూపర్స్టిషన్ ఆఫ్ ఆర్థోడాక్స్ హిందూయిజం, ప్రార్థన సమాజ్ సాట్, ప్రార్థన సమాజ్ ఏం చేసింది అని. మ్యాక్సిమం సోషల్ రిఫార్మర్స్ అని ఉన్నారు అని అంటే క్యాస్ట్కి అగెనిస్ట్ కానీ చైల్డ్ రీమ్యారేజ్, విడో రీమ్యారేజ్, అది గుర్తుంచుకోండి. సారీ, అంటే వాటర్ తాగుతున్నా. నేనైతే రిమూవల్ ఆఫ్ క్యాస్ట్ రిస్ట్రిక్షన్స్ అనుకుంటున్నా. ఇది ఆన్సర్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ క్యాస్ట్ రిస్ట్రిక్షన్స్. ఓకే, ప్రార్థన సమాజ్ సాట్ రిమూవల్ ఆఫ్ క్యాస్ట్. ప్రార్థన సమాజ్ అనేది ఎప్పుడు 1867లో ఆత్మారాం పాండురంగ్ ఆయన స్థాపించారు, అది గుర్తుంచుకోండి. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. పెరియార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎక్కడ ఉంటుంది? టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ అంటే అంబేద్కర్ గారే, అది ఆయనకి మ్యాచ్ అయిపోయింది. సనాతని మూవ్మెంట్ కాదు, హెన్రీ డెరోజియో అనేది యంగ్ బెంగాల్ మూవ్మెంట్ అనమాట, అది గుర్తుంచుకోండి. నేను అక్కడ మ్యాచ్ చేశాను. పెరియార్ వచ్చేసరికి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్. ఓకే, సో బి1. ఓకే, బి1. ఓకే, ఇక్కడ బి1 ఉంది, ఇంకెక్కడ లేదు. సో ఆన్సర్ ఈస్ ఇదే, A3B1, A3B1, C2 D4 అవన్నీ వస్తుంది. ఘాసిదాస్ ఫౌండెడ్ ద సత్నామి మూవ్మెంట్ ఇన్ 1820స్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు, బట్ ఎప్పుడైనా కరెక్ట్గా తెలియదు. ఓకే, సో ఇంతటితోటి మనకి సోషల్ రిఫార్మర్స్ యొక్క 25 PYQs, 2 PYQs, టోటల్ 50 PYQs అయిపోయినాయి. PYQ క్వశ్చన్స్ నాకు తెలిసి మీకు అంత ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. 1828 నుంచి 1931 దాకా ఏమేమి జరిగినాయి, క్వశ్చన్ సోషల్ రిఫార్మర్స్ ఎవరెవరు ఉన్నారు, ఏంది వాళ్ళ గొడవ ఏంది అని చెప్పేసి కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా ముందు వీడియోస్తో వస్తాను, డోంట్ వరీ. బట్ స్టిల్ నాకు కొంచెం, నేను ఒక్కడే వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలంటే నాకు కొంచెం టైం సరిపోతుంది, అది ఇబ్బంది అవుతుంది. సో బేర్ విత్ మీ గైస్. అండ్ మీకు ఏ టాపిక్స్లో కావాలో, ఏ టాపిక్స్కి సంబంధించి కావాలో కింద కామెంట్ చెయ్యండి. ఓకే, మీకు కావాల్సిన కామెంట్ చేసి నాకు చెప్పండి. ఓకే, దట్స్ ఆల్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే పక్కా చేయండి. మీకు ఏ చాప్టర్ కావాలి, మ్యాథ్స్లో కానీ రీజనింగ్లో కానీ ఏదైనా క్వశ్చన్స్ ఇబ్బంది అవుతుంది, కొంచెం ఆ చాప్టర్ ఎక్కువ క్వశ్చన్స్ కావాలి అని చెప్పేసి చేస్తే నేను దాని మీద వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే మ్యాథ్స్లో నేను జామెట్రీ మీద ఫోకస్ పెడుతున్నాను. జామెట్రీ మీద ఇంకో 3 or 4 వీడియోస్ ఉన్నాయి. అవి అయిపోతే నెక్స్ట్ ట్రిగనామెట్రీ మీద పెట్టమని వన్ ఆఫ్ మై కామెంటేటర్ సబ్స్క్రైబర్ అడిగాడు, వంశీ అనుకుంటా. వంశీ చేస్తాను. ఫస్ట్ జామెట్రీలో 3 వీడియోస్, రేపు మ్యాక్సిమం రేపు 2 వీడియోస్ పక్కా చేస్తాను. ఎల్లుండికెళ్ళి అప్లోడ్ చేస్తాను 2 వీడియోస్. ఆ తర్వాత ట్రిగనామెట్రీ స్టార్ట్ చేస్తాను. ఓకే, యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ ట్రిగనామెట్రీ పక్కా స్టార్ట్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ ఇంకేమైనా వేరే టాపిక్స్ జీకేలో ఏమన్నా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ జీకే అయితే ఫస్ట్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. నేనైతే ఆల్రెడీ పాలిటీ చేశాను, మొత్తం మ్యాక్సిమం కవర్ చేసే టాపిక్స్ అన్ని పాలిటీ నా ప్లేలిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఇప్పుడు చేస్తున్న ప్లేలిస్ట్ అయిపోతుంది. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి ఇంకా మ్యాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేశాను. 120 గ్రామర్ రూల్స్ వంశీ అడిగాడు నన్ను. వంశీ 120 గ్రామర్ రూల్స్ నా దగ్గర లేవు, యాక్చువల్లీ మెటీరియల్ లేదు రూల్స్కి సంబంధించింది. అంతా తయారు చేసేసరికి చాలా టైం పడుతుంది, అది ఎతికి పట్టి చేసేసరికి. సో అది ఇబ్బంది, అందుకని 120 గ్రామర్ రూల్స్ నేను చేయలేను. క్వశ్చన్ ఇస్తే మాత్రం ఓకే ఈ రూల్ ప్రకారం ఇది ఉంది అని చెప్పగలుగుతాం, కానీ 120 గ్రామర్ రూల్స్ ఏంది అని ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోవాలంటే నాకు రాదు, అది నా మిస్టేక్. బట్ ఇంకా ఇంగ్లీష్కి వచ్చేసి నేను ఇంకా మినీ మాక్ టెస్ట్ కింద చేద్దాం అనుకుంటున్నా, అన్ని కలిపి ఒకేసారి సెంటెన్స్ అరేంజ్మెంట్ ఇవన్నీ ఒక 10 క్వశ్చన్స్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఇంగ్లీష్కి సంబంధించి ప్లేలిస్ట్లో, మనకి ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్. ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్, బై.